సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు అవకాశం కల్పించాలంటూ ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కోట్ల సొంత నియోజకవర్గమైన కోడుమూరు నుంచి అత్యధికంగా 11 మంది బరిలో నిలుస్తామని ముందుకు రావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో మొన్నటి వరకు కాంగ్రెస్ అంటే కోట్ల, కోట్ల అంటే కాంగ్రెస్ అనేలా ఉండేది. ఇటీవలే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడంతో జిల్లాలో పార్టీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనని భావించారు. ఈ పరిణామాల మధ్యే కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆశావహుల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటి వరకు సుమారు 70కి పైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించే ఆశావహుల సంఖ్య భారీగానే ఉండడం విశేషం. నంద్యాల పార్లమెంటుకు 5, కర్నూలు పార్లమెంటుకు 3 పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నంద్యాల లోక్సభ, పాణ్యం శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు రేసులో ఉన్నానంటూ దరఖాస్తు చేసుకున్నారు. కోట్లకు పట్టున్న కోడుమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఆశావహుల నుంచి అత్యధికంగా 11 దరఖాస్తులు వచ్చాయి. ఆదోని నుంచి 9, నంద్యాల నుంచి 9, శ్రీశైలం నుంచి 7, ఆళ్లగడ్డ 6, పాణ్యం 6, నందికొట్కు 5, మంత్రాలయం 5, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాలకు 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పత్తికొండలో పోటీకి 3, బనగానపల్లిలో 3, డోన్లో 2 దరఖాస్తు చేసుకున్నారు. రేసులో ఉన్న ఆశావహులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నేతలు పార్టీ నియమ నిబంధనలు, విధి విధానాలు వారికి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను కాబట్టి, ట్రేడ్ యూనియన్గా కూడా అన్ని కార్మిక సంఘాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రజా సమస్యలను ఫేస్ చేయగలుగుతానే యొక్క ధైర్యము, అవగాహన కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వండి అని చెప్పి నేను దరఖాస్తు చేశాను. నాకు ఇస్తారని ఆశ ఉంది. నేను కూడా ఈ పార్టీలోకి వచ్చి నా వంతు సేవ నేను చేయాలని, ఇస్తే పోటీ చేయాలని అప్లికేషన్ చేసిన. కాంగ్రెస్ పార్టీ నాకు బలం కాకూడదు, నేను దానికి బలం కావాలి అంటే ఇండివిజువల్గా నా మేధాశక్తితో నేను వెళ్ళిపోతున్నా. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 1 కంటే ఎక్కువ మంది ఆశావహులు దరఖాస్తు పెట్టుకుంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కో మండలం అప్పగించనున్నారు. ఆ మండలాల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన శక్తి గ్రూప్ లో ఎంతమందిని సభ్యులుగా చేర్చగలుగుతారనేదే అసలు సిసలైన లక్ష్యంగా పెట్టనున్నారు. స్క్రీనింగ్ ప్రాసెస్ అనుకోండి. ఇది ఒక నియోజకవర్గంలో 10 వచ్చింటాయి. 10లో కొంతమంది చాలా మంచి చాకులాంటి వాళ్ళు, అదే రకంగా గ్రౌండ్ లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉంటారు. వాళ్లను గుర్తించడము అన్నది ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు వర్కౌట్ అవుతా ఉంది. అది కూడా మేము అప్లికెంట్స్కి అంతా కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో అప్లై చేసినటువంటి వాళ్ళకు ఒక మండలాన్ని మనకి కేటాయించారు. ఆ మండలంలో ఎఫెక్టివ్గా శక్తి గ్రూప్లో ఎంతమంది ఎక్కువగా చేర్చుతారో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం పూర్తయిన వెంటనే వాటిని పరిశీలించి అభ్యర్థుల ఎంపిక ప్రారంభించనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకు రుణమాఫీ సహా స్థానిక జిల్లాల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.